వాసా లక్ష్మణరావు గారు రాసిన కపాల కిరీటం. విక్రమపురి మహారాజు మహేంద్రపాలుడు సభ తీరి ఉండగా నడుముకి కత్తి ధరించిన ఓ యువకుడు సభలోకి ప్రవేశించాడు. రాజు ఆ యువకుని వంక ఎగాదిగా చూసి, ఎవరు నీవు అని ప్రశ్నించాడు. అంతలో పక్కనే ఉన్న మంత్రి యువకుణ్ణి గుర్తుపట్టి రాజుతో, ఇతను ఎవరో కాదు, మన సేనాని కొడుకు విక్రమసేనుడు. చిన్నతనంలో ఇతన్ని వాళ్ళ తండ్రి గురుకులానికి పంపించాడు. తిరిగి ఇంతకాలానికి రాజ్యాన్ని చేరుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు రాజు విక్రమసేనుడితో, నీ వాలకం చూస్తుంటే అన్ని విద్యలలోనూ ఆరితేరిన వాడిలా కనిపిస్తున్నావు. నీ సామర్థ్యానికి తగిన పదవిని ఏదైనా కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి విక్రమసేనుడు, మహారాజా, మీరు చెప్పిన విధంగానే నేను అన్ని విద్యల్లోనూ ఆరితేరాను. కానీ నేను ఇప్పుడు వచ్చింది పదవి కోసం కాదు. గురుకులం నుండి నేరుగా మా తండ్రిని కలుసుకోవాలనే ఆతృతతో ఈ సభలోకి వచ్చాను. నా తండ్రి ఎక్కడా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు రాజు ముఖం చిట్లించి ఏదో మాట్లాడబోయి మంత్రి వంక చూశాడు. అప్పుడు మంత్రి కలగ చేసుకుని, విక్రమసేన, ఈ రాజ్యానికి సేనాపతి అయిన నీ తండ్రి బందిపోటు దొంగలను పట్టుకోవటానికి కొద్ది రోజుల క్రితం అడవికి వెళ్ళాడు. అక్కడ హఠాత్తుగా ఒక పులి దాడి చేసి నీ తండ్రిని చంపివేసింది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే విక్రమసేనుడు కంపించుకుపోతూ, మీరు చెప్పేది అబద్ధం. మదించిన ఏనుగును సైతం అవలీలగా చంపే నా తండ్రి సాధారణ పులి చేతిలో హతుడవటమా? ఇదంతా మోసం. మీ మాటల్లో అపశృతి ధ్వనిస్తోంది అంటూ అరిచాడు. దానికి మహేంద్రపాల మహారాజు కోపంతో కళ్ళెర్ర చేస్తూ, నీ తండ్రిని మేము మోసం చేసి చంపామంటావా అని అడిగాడు. ఆ మాటలకు విక్రమసేనుడు కొంత శాంతిస్తూ, మీరు చెప్పే మాటలు నమ్మకం కలగాలంటే అడవికి నా తండ్రి వెంట వెళ్లిన భటులను పిలిపించండి. వారిని స్వయంగా నేనే వివరం అడిగి తెలుసుకుంటాను అన్నాడు. దానికి రాజు తటపడుతూ, సేనాని రక్షించలేకపోయామే అన్న భయంతో ఆ సైనికులు రాజ్యంలోకి రాకుండా ఎటో పారిపోయారు అని బదులిచ్చాడు. ఆ సమాధానానికి విక్రమసేనుడు కోపంతో, కుట్ర పన్ని నా తండ్రిని ఏదో చేసి ఉంటారు. అందుకే సైనికుల్ని కూడా రాజ్యంలోకి రాకుండా చేశారు అని ఆవేశంగా అరిచాడు. దానికి రాజు, మేం చెప్పేది అబద్ధం అంటూ మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడతావా? దీనికి శిక్షగా నీకు దేశ బహిష్కరణ విధిస్తున్నాను. సాయంత్రం అయ్యేసరికి నీవు ఈ రాజ్యం విడిచిపెట్టకపోతే నిన్ను ఈటెలతో పొడిచి చంపుతాను. ఇది నా ఆజ్ఞ అని హెచ్చరించాడు. విక్రమసేన చేసేది లేక మారు మాట్లాడకుండా సభ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. కొడుకుని చూడటంతో విక్రమసేన తల్లి బోరుమంటూ విలపించింది. అది చూసి అతను కూడా కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకున్నాడు. కొంతసేపటికి తేరుకొని, అమ్మా, ఇదంతా ఎలా జరిగింది? నాన్న రహస్యం ఏదైనా చెప్పాడా అని ప్రశ్నించాడు. దానికి అతని తల్లి చిన్నగా నిట్టూర్పు విడిచి ఇలా అన్నది. దేశభక్తి పరాయణులైన మీ తండ్రి రాజ్యానికి సంబంధించిన ఏ విషయం నా దగ్గర చెప్పేవాడు కాదు. కానీ అడవికి వెళ్ళటానికి ఒక వారం రోజుల ముందు విచారంతో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం చూసి కారణం అడిగాను. మీ తండ్రి విచారవదనంతో మహారాజు ప్రమాదకరమైన మహత్తర కార్యం నాపై మోపారు. ఎన్నో విధాలుగా ఆలోచించినా ఆ కార్యాన్ని నెరవేర్చటం అసాధ్యంగా తోస్తుంది అని అన్నారు. ఆ మాటలకు నేను, ఇంత ప్రమాదకరమైన పని అయినప్పుడు ఆ కార్యాన్ని విరమించుకోవచ్చు కదా అన్నాను. దానికి గంభీరంగా ముఖం పెట్టి, సేనాని అన్నవాడు ప్రమాదాలను, విషమ పరిస్థితులను చూసి అధైర్యపడకూడదు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని వీరత్వం చూపాలి. పైగా ఆ కార్యం నెరవేర్చమని రాజు ఆజ్ఞ. ఇక వెళ్ళక తప్పదు అని అన్నారు. చేసేది లేక నేను ఇక మారు మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత మీ తండ్రి ఆ కార్యాన్ని నెరవేర్చటానికి బయలుదేరుతూ, అబ్బాయిని జాగ్రత్తగా చూడు. వాడు గురుకులం నుంచి వచ్చాక ఈ రాజ్యంలో కాకుండా వేరే రాజ్యంలో జీవితం గడపమను అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు మీ తండ్రి జాడ తెలియలేదు. రాజుని ఈ విషయం అడిగితే నీతో చెప్పిన విధంగానే చెప్పి చేతులు దులుపుకున్నాడు అని వివరించింది. అప్పుడు విక్రమసేనుడు, అమ్మా, ఇదంతా రాజు కుట్రలా తోస్తున్నది. తన స్వార్థానికి నాన్నని బలిచేసి ఉంటాడు. అందుకే నేనెంత గట్టిగా అడిగినా సరి అయిన సమాధానం చెప్పకుండా పెద్ద హోదాగల ఉద్యోగం ఇస్తానంటూ నన్ను మభ్యపెట్టాడు. కానీ నేను వాటికి లొంగకుండా నాన్న గురించి
పదే పదే ప్రశ్నించటంతో రాజు నన్ను వదిలించుకోవటానికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు అని చెప్పి, అమ్మా, నేను ఈ రాజ్యం వదిలి నా స్నేహితుడైన మహేంద్రపురం యువరాజు చంద్రవర్మను కలుసుకుని తండ్రి ఆచూకీ తెలుసుకుంటాను. ఈ ప్రయత్నంలో నాకు విజయం సిద్ధించేటట్లు ఆశీర్వదించు అమ్మా అంటూ ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. విక్రమసేనుడి తల్లి అశ్రుధారతో క్షేమంగా తిరిగిరా నాయనా అని దీవించింది. ఆ తర్వాత విక్రమసేనుడు తన రాజ్యం వదిలిపెట్టి మిత్రుణ్ణి కలుసుకోవటానికి మహేంద్రపురం బయలుదేరాడు. ఆ రాజ్యం చేరేసరికి చీకటి పడిపోయింది. కోట ద్వారాలు మూసి ఉండటంతో యువరాజు చంద్రవర్మను కలుసుకునే అవకాశం కలుగలేదు. మర్నాడు కలవవచ్చులే అని అనుకుని విక్రమసేనుడు ఆ రాత్రి సత్రంలో బస చేయవలసొచ్చి అక్కడికి నడిచాడు. సత్రం తలుపులు మూసి ఉండటంతో ఆశ్చర్యపోతూ ఈ వేళప్పుడు మూసి ఉన్నారేంటి అని అనుకున్నాడు. సత్రం లోపల జనం ఉన్నట్లు అలికిడి కావటంతో విక్రమసేనుడు తలుపు దగ్గరకు వెళ్లి తట్టాడు. లోపల ఉన్న జనం భయంతో భూతం వచ్చింది భూతం అంటూ కీచు గొంతుతో అరవసాగారు. ఆ మాటలకు విక్రమసేనుడు మండిపడుతూ నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు, ఒక బాటసారిని అని అన్నాడు. దానికి సమాధానం లోపల్నుంచి ఏమీ రాలేదు. విక్రమసేనుడు మరింత కోపంతో తలుపులను దబదబా బాదాడు. అయినా తలుపు తీయలేదు సరికదా, ఎవరూ లేనట్లు నిశ్శబ్దం ఆవరించింది. ఇక చేసేది లేక విక్రమసేనుడు ఏ ఇంట వద్ద అయినా ఈ రాత్రి సమయం వెళ్లబుచ్చవచ్చును అనుకుంటూ బయటకి నడిచాడు. వీధిలో జనసంచారం అనేది లేకుండా అంతా నిర్మానుష్యంగా ఉంది. అది చూసి విక్రమసేనుడు విస్తుపోతూ ఏమిటి ఈ వింత అనుకుంటూ ముందుకు నడవసాగాడు. అంతలో కర్ణకఠోరంగా ఉండే పెద్ద పెడబొబ్బ వినిపించింది. ఆ కేకకు అతను ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు. ఆ వీధి చివరలో ఒక నల్లటి ఆకారం తలపై మంటలను చిమ్ముతూ ముందుకు రాసాగింది. అప్పుడు విక్రమసేనునికి పరిస్థితి అంతా అర్థమైంది. ఈ రాజ్యంలోని ప్రజలు ఈ భూతానికి భయపడి పొద్దుగుంకేసరికి ఇళ్లల్లో దూరి తలుపులు వేసుకుంటున్నారు అని గ్రహించాడు. ఈ భూతం అంతు చూసి ప్రజల భయాన్ని పారద్రోలాలి అని అనుకుని విక్రమసేనుడు కత్తి దూసి ముందుకు వస్తున్న భూతానికి ఎదురు వెళ్ళాడు. ధైర్యంగా కత్తి ఎత్తి వస్తున్న అతన్ని చూసి భూతం గిరుక్కున వెనక్కుకు తిరిగి వేగంగా అడుగులు వేయసాగింది. భూతం వెనుకకు మరలటంతో విక్రమసేనుడికి మరింత ధైర్యం వచ్చింది. ఆ వెంటనే చిన్న పరుగుతో భూతాన్ని సమీపించసాగాడు. అది గ్రహించిన భూతం వేగంగా పరిగెడుతూ రాజ్యం దాపులనే ఉన్న శ్మశానంలోకి ప్రవేశించింది. విక్రముడు కూడా పట్టుదలతో దాని వెంటపడి శ్మశాన వాకిట చేరుకున్నాడు. కటిక చీకటిగా ఉన్న శ్మశానాన్ని నిశితంగా పరిశీలిస్తూ చూడసాగాడు. అంతలో 5 భూతాలు వలె ఉన్న ఆకారాలు తలపై మంటలు వెదజల్లుతూ అతన్ని చుట్టుముట్టాయి. విక్రమసేనుడు కత్తి ఎత్తి అదును చూసి ఒక భూతం తలపైకి కత్తి తిప్పాడు. ఆ దెబ్బకు భూతం తల తెగి కింద పడింది. విక్రముడు తెగిపడి ఉన్న మొండెంపై ముసుగు తొలగించి చూడగా అది మానవాకారంలో ఉండటంతో మరింత ఆశ్చర్యపోయాడు. అది చూసి మిగిలిన 4 భూతాల వలె ముసుగు ధరించిన వారు నెత్తిపై నిప్పుల కుండ కింద పడేసి మొల నుంచి కత్తి దూసి విక్రమసేనుణ్ణి ఎదుర్కొన్నారు. విక్రమసేనుడు చాకచక్యంగా తప్పించుకుంటూ వారిని గాయపరచసాగాడు. చివరకు విక్రముడి ధాటికి వారు ఎదురు నిలవలేక పారిపోసాగారు. అయినా అతను వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో వెంటపడ్డాడు. అలా వారు పరిగెడుతూ ఆ శ్మశానం సమీపంలో ఉన్న పాడుపడిన గుడిలో ప్రవేశించారు. విక్రముడు కూడా ఆ గుడిలోకి ప్రవేశించాడు. కాని వారు కనిపించకపోవటంతో విస్తుపోతూ ఆ గుడిలో నలుమూలలు పరికిస్తూ నేలపైకి దృష్టి సారించాడు. నేలపై పేర్చిన రాతి పలకలో ఒకటి పైకి లేచి ఉండటంతో అనుమానపడుతూ పలకను పక్కకు లాగాడు. లోపలకు మెట్ల వరస చూసి భూతంలా నటించిన ఆ నలుగురు దేంట్లో ప్రవేశించి ఉంటారని భావించి విక్రముడు ఆ మెట్ల వెంట భూగృహంలోకి నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళగా దివిటీ వెలుగు కనిపించింది. ఆ వెలుగులో రాతితో నిర్మించిన గదులు కనిపించాయి. వాటిలో కాని ఉన్నారేమోనని విక్రముడు వెతుకుతూ ఉండగా గట్టిగా నవ్వుతూ శభాష్ వీరుడా అనే మాటలు వినిపించాయి. విక్రముడు మాటలు వచ్చిన దిక్కుకు చూడగా ఆ రాజ్యపు రాజు సుధీరుడు కొంతమంది భటులతో రాసాగాడు. రాజును చూసి విక్రమసేనుడు కోపంగా భూతాల వలె నాటకం ఆడుతూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుంది మీరేనా? ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకోవలసిన రాజులై ఉండి వారిని ఎందుకు భయానికి గురి చేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
దానికి రాజు సుధీరుడు చిరునవ్వు నవ్వుతూ, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను. ముందు నీవు ఏ రాజ్యపు వాసివో చెప్పు. మా రాజ్యంలో నీకేం పని అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ మాటలకు విక్రముడు, గురుకులంలో నాకు ఆప్తమిత్రుడైన మీ కుమారుడు చంద్రవర్మను కలుసుకోవటానికి వచ్చాను. రాత్రి సమయం అవటంతో కోట తలుపులు మూసి ఉండటం వలన అతన్ని కలుసుకోలేకపోయాను. అంతలో ఈ భూతాల గొడవతో ఇక్కడకు చేరుకున్నాను అని వివరించాడు. అది విన్న రాజు విచారంగా ముఖం పెట్టి, నాయనా, భూతాల నాటకం ఆడటానికి కారణం నా పుత్రుడు, నీకు మిత్రుడు అయిన చంద్రవర్మను రక్షించుకోవటానికి అన్నాడు. ఆ మాటలకు విక్రమసేనుడు ఆశ్చర్యపోతూ, నా మిత్రునికి ఏం ఆపద వాటిల్లింది అని అదుర్దాగా అడిగాడు. రాజు తల వంచుకొని, నా దురాశను తీర్చటానికి హిమాలయాలలో ఉన్న హిరణ్య శిఖరానికి వెళ్లి జాడ తెలియకుండా పోయాడు అన్నాడు. ఆ మాటలకు అర్థం కాని విక్రమసేనుడు రాజుతో, జరిగిన విషయం అంతా నాకు విడమర్చి చెప్పండి అని అడిగాడు. దానికి రాజు సుధీరుడు, అలాగే చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు. హిమాలయ పర్వతాలలో హిరణ్య శిఖరం అనే పర్వతం పైన హిరణ్యాక్ష వంశానికి చెందిన రాక్షసులు నివసిస్తున్నారు. వారికి మానవ మాంత్రికుడు గురువుగా ఉండేవాడు. ఆ మాంత్రికుడు తన మంత్రశక్తితో రాక్షసులకు అన్ని విధాలా సహాయం చేసి రాక్షసులకు ఆరాధదైవంగా మారాడు. కొంతకాలానికి మాంత్రికునికి వృద్ధాప్యం సమీపించింది. ఎన్నో శక్తులు సంపాదించుకున్న మాంత్రికుడు చావు లేకుండా చేసుకోలేకపోయాడు. అది గ్రహించిన రాక్షస నాయకుడు ఒకనాడు రాక్షసులందరినీ సమావేశపరచి, మనకు ఎంతో సహాయం చేసి మన అభివృద్ధికే జీవితాన్ని ధారపోసిన మన గురువులైన మహామాంత్రికునికి చావు లేకుండా చేయటానికి నేను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాను అని చెప్పి రాక్షస నాయకుడు తపస్సు చేయటం ప్రారంభించాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాక్షస నాయకుని కోరిక మేరకు వజ్రాలు పొదగబడిన కిరీటాన్ని ఇస్తూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ రాక్షసరాజా, ఈ కిరీటాన్ని ధరించిన వారు మహాబల సంపన్నులు కావటమే కాకుండా మృత్యువు దరిదాపులకు కూడా రారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత రాక్షసరాజు ఆ కిరీటాన్ని మాంత్రికునకు ఇవ్వటానికి హిరణ్య శిఖరం చేరాడు. కాని మాంత్రికుని అస్థిపంజరం అద్దాల పెట్టెలో ఉండటం చూసి రాక్షస నాయకుడు దుఃఖంతో కారణం అడిగాడు. అందుకు ఇతర రాక్షసులు వినయంగా, మహారాజా, మీరు తపస్సు చేయటానికి వెళ్లిన కొద్ది రోజులలో మాంత్రికుల వారు మరణించారు. దాంతో ఈ మాంత్రికుని దేహాన్ని అద్దాల పెట్టెలో ఉంచాం అని వివరించారు. అది విన్న రాక్షస నాయకుడు కొంతసేపు విచారించి ఆ తర్వాత బ్రహ్మ ఇచ్చిన వజ్ర కిరీటాన్ని చనిపోయిన మాంత్రికుని కపాలానికి పెట్టి అద్దాల పెట్టెని శత్రు దుర్భిద్యం అయిన మంచు గుహలో ఉంచాడు. ఇలా ఆ కిరీటాన్ని కపాలానికి అలంకరించటం వలన కపాల కిరీటంగా పేరు పొందింది. ఆ కపాల కిరీటం గురించి తెలిసిన మానవులు దాన్ని సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ మంచులోయలు, అగాధాలతో కూడిన హిమాలయ పర్వతాలు చేరుకోలేక కొంతమంది విరమించుకున్నారు. పైగా హిరణ్య శిఖరం వెళ్లే దారిలో గంధర్వులు పవిత్రంగా భావించే కాంచన శిఖరం ఉన్నది. ఆ శిఖరంపై ఏ ప్రాణి అడుగుపెట్టినా గంధర్వులు సహించరు. అంతటి భయంకరమైన ప్రదేశంలో ఉన్న కపాల కిరీటం తెచ్చి నన్ను అమరుణ్ణి చేయటానికి వెళ్లిన చంద్రవర్మ ఏమైనాడో తెలియదు. నా కుమారుణ్ణి వెతికించేందుకు తెలివితేటలు, బలం ఉన్న వ్యక్తి కోసం ఈ భూతాల నాటకం ఆడాను. నా రాజ్యంలో ఒక్కడు ఈ భూతాల గురించి వాస్తవం తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. చివరకు నీవు మాత్రం ధైర్యం, చొరవ చూపి నన్ను కలుసుకున్నావు అని వివరించాడు. అంతా విన్న విక్రమసేనుడు, మహారాజా, చంద్రవర్మ జాడ తెలుసుకోవటమే కాకుండా ఆ కపాల కిరీటం కూడా సాధిస్తాను. ఈ ప్రయత్నంలో నా తండ్రి జాడ కూడా తెలుసుకోవచ్చును అన్నాడు. దానికి రాజు, నీ తండ్రి కాని కపాల కిరీటం కోసం బయలుదేరాడా ఏమిటి అని ప్రశ్నించాడు. విక్రమసేనుడు చిన్నగా నిట్టూర్పు విడిచి తన తండ్రి గురించి గతం అంతా చెప్పాడు. అది విన్న రాజు సుధీరుడు, సందేహం లేదు, నీ తండ్రి కూడా ఆ కపాల కిరీట ప్రయత్నంలో ఆపదలో చిక్కుకొని ఉంటాడు. పైగా విక్రమపురి రాజు దానికోసం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది అన్నాడు. దానికి విక్రమసేనుడు, నా అనుమానం కూడా అదే. ఆలస్యం ఎందుకు, రేపే నా ప్రయాణం అన్నాడు. అప్పుడు రాజు, రేపొద్దుటే వెళ్దువు కాని, ఈ రాత్రి కోటలో గడుపుదువు గాని అంటూ రాజు భూగృహం నుండి బయటకు వచ్చి కోటకు బయలుదేరాడు. అతని వెంట విక్రముడు, రాజభటులు నడిచారు.
సూర్యోదయం కావటంతో విక్రమసేనుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఆ తర్వాత రాజు విక్రముడితో, మా ఆరాధ్య దైవం అయిన శంకరుణ్ణి దర్శించిన పిదప ప్రయాణానికి సిద్ధమవుదువుగాని అన్నాడు. ఆ విధంగానే విక్రముడు శంకరుణ్ణి దర్శించాడు. అంతలో రాజు మేలైన గుర్రాన్ని విక్రముని వెంట తోడుగా ఉండటానికి నలుగురు యోధులను ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఆ యోధులను చూసి విక్రమసేనుడు, వీరు ఎందుకు అని అడిగాడు. దానికి రాజు, చూడు విక్రమ, నీవు వెళుతున్నది అడుగడుగునా ప్రమాదంతో కూడుకున్నది. అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ యోధుల అవసరం నీకు కలుగవచ్చును. అందుకే వీరిని ఏర్పాటు చేశాను అన్నాడు. విక్రముడు రాజు మాటలను కాదనలేక యోధులను తన వెంట తీసుకెళ్లటానికి అంగీకరించాడు. ఆ తర్వాత విక్రమసేనుడు రాజుకు నమస్కారం చేసి, నాకు విజయం కలిగేటట్లు ఆశీర్వదించండి అన్నాడు. అప్పుడు రాజు సుధీరుడు ఒక బాకుతో తన చేతిని గాయపరచి ఆ గాయం నుంచి కారుతున్న రక్తాన్ని విక్రముని నుదుట దిద్ది, నాయనా, ఆ కపాల కిరీటాన్ని చేజిక్కించుకొని జాడ తెలియకుండా పోయిన చంద్రవర్మను నీ తండ్రి ఉనికిని తెలుసుకుని దిగ్విజయుడివై తిరిగిరా అని దీవించాడు. ఆ తర్వాత విక్రమసేనుడు రాజుకు మరోమారు వీడ్కోలు చెప్పి నలుగురు యోధులతో హిరణ్యశిఖరం ఉన్న హిమాలయాలకు బయలుదేరాడు. అలా 2 రోజుల ప్రయాణం అనంతరం హిమాలయాలకు చేరుకున్నారు. తెల్లని పట్టువలే మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలను చూసి వారు ఆనందంతో విస్మయం చెందారు. ఆ తర్వాత విక్రమసేనుడు యోధులతో ఇలా అన్నాడు. ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అంటూ హిమాలయ పర్వతాల వైపు ఒకసారి నిశితంగా చూసి, మహోన్నతమైన ఎత్తులో ఉన్న అనేక శిఖరాలలో హిరణ్య శిఖరం ఏదై ఉంటుంది అని అడిగాడు. దానికి యోధులు కొంతసేపు ఆలోచించి, హిమాలయాల్లో తపస్సు చేసే మునులను అడిగి తెలుసుకోవచ్చు అన్నారు. ఆ మాటలకు విక్రముడు అంగీకారంగా తల ఊపి మునీశ్వరులుండే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ధ్యాననిష్ట నుండి తేరుకొని ఉన్న ఒక మునిని సమీపించి విక్రమసేనుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ముని విక్రమసేనుణ్ణి లేవనెత్తి, నీవు ఎవరవు? నా వల్ల నీకేం సహాయం కావాలి అని అడిగాడు. విక్రమసేనుడు తన గురించి అంతా చెప్పి హిరణ్యశిఖరం చేరే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. దానికి ముని చిరునవ్వు నవ్వుతూ చేయి పైకెత్తి చూపుతూ, ఆ మేఘాలంటుతూ ఉన్నదే హిరణ్యశిఖరం. కానీ అది చేరాలంటే మార్గమధ్య అనేక ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. అవన్నీ సవివరంగా నీకు వివరిస్తాను అంటూ ఇలా చెప్పసాగాడు. ఇక్కడ నుండి 10 మైళ్ల దూరం వెళ్ళిన తర్వాత మంచులోయ అడ్డం వస్తుంది. అది దాటిన తర్వాత అగాధాల పర్వతం ఉంటుంది. అది పేరుకు తగ్గట్టుగా మంచు ఊబితో కూడి ఉంటుంది. ఏది గట్టి ప్రదేశమో ఏది అగాధమో తెలుసుకోవటం చాలా కష్టం. పైగా ఆ ప్రదేశంలోనే హిమసర్పం అనే 10 తలలు ఉన్న పాము ఒకటి నివసిస్తుంది. దాని పోటి నుండి వెలువడే అగ్నిజ్వాలలకు ఎంత పెద్ద జంతువైనా భగ్గున మండి బూడిదవుతుంది. దాన్ని జయించి ముందుకు వెళితే గంధర్వులు అతి పవిత్రంగా భావించే కాంచన శిఖరం వస్తుంది. ఆ పర్వతంపై ఎల్లవేళలు సాయుధ గంధర్వులు కాపలా కాస్తూ ఉంటారు. వారిని జయించి వెళ్ళటం అసాధ్యం. ఆ పైన హిరణ్య శిఖరం వస్తుంది. ఆ శిఖరంపై అతి క్రూరులైన రాక్షసులు నివసిస్తున్నారు అని వివరించి చెప్పిన ముని అడుగడుగునా ప్రమాదంతో కూడి ఉన్న హిరణ్య శిఖరం ఎలా చేరగలవు నాయనా అని సందేహం వెళ్ళబుచ్చాడు. దానికి విక్రమసేనుడు, మహానుభావా, నా శక్తి మేరకు ప్రమాదాలను ఎదుర్కొంటూ ముందుకు వెళతాను. ఆ పైన భగవంతుడే దిక్కు అన్నాడు. విక్రముడిలో ఆత్మవిశ్వాసాన్ని చూసి మునీశ్వరుడు సంతోషించి విక్రమసేనుడికి ఒక రుద్రాక్షమాల ఇస్తూ, నాయనా, ఈ మాల ధరిస్తే హిమాలయాలలో వీచే చలి బాధ నుండి మరియు నీటి భయం లేకుండా చేస్తుంది అన్నాడు. విక్రమసేనుడు రుద్రాక్షమాలను అందుకొని మునికి నమస్కారం చేసి నలుగురు యోధులతో ముందుకు నడిచాడు. ముని చెప్పిన విధంగా 10 మైళ్ల అనంతరం బ్రహ్మాండమైన మంచులోయ అడ్డం వచ్చింది. విక్రమసేనుడు యోధులను హెచ్చరించి లోయ అంచు వెంబడి నడవసాగారు. అడుగులో అడుగు వేసుకుంటున్నారు. అతి జాగ్రత్తగా నడవసాగారు. కాని దురదృష్టవశాత్తు యోధులలో ఒకడు కాలు జారి లోయలో పడిపోయాడు. అది చూసి విక్రమసేనుడు ఏమీ చేయలేని నిస్సహాయుని వలె ఉండిపోయాడు. మిగిలిన ముగ్గురు యోధులు కూడా తమ అనుచరుల్ని రక్షించుకోలేకపోయామే అనే బాధ, ఆ వెంటనే భయం కూడా కలిగింది. అది గ్రహించిన విక్రమసేనుడు వారికి ధైర్యం చెబుతూ క్రమేపీ లోయను దాటారు.
ఆ తర్వాత అగాధ పర్వతం వచ్చింది. ఆ ప్రదేశం అంతా మంచు ముద్ద వలె సమాంతరంగా ఉంది. అందువలన ఊబి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం వారికి కష్టం అనిపించింది. చివరకు విక్రమసేనునికి ఒక ఉపాయం తోచింది. ఆ ప్రకారం కత్తి మొనతో మంచును పరిశీలిస్తూ గట్టి ప్రదేశం వెంబడి నడవసాగారు. ఇంతలో ఆ ప్రదేశంలో నివసిస్తున్న హిమసర్పం వీరిని చూసి కోపంతో 10 తలల నుండి అగ్నిజ్వాలలను కురిపిస్తూ ముందుకు రాసాగింది. అది చూసి విక్రమసేనునితో సహా యోధులకు కూడా వెన్ను నుంచి వణుకు పుట్టుకు వచ్చింది. హిమసర్పం మరింత రౌద్రంతో బుసకొడుతూ మరింత ముందుకు వచ్చింది. దాంతో వారు ప్రాణభయంతో వెనకకు పరిగెత్తారు. ఆ కంగారులో ఇద్దరు యోధులు ఊబిలలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మిగిలిన ఒక యోధుడు కూడా హిమసర్పం అగ్నిజ్వాలలకు కాలి బూడిదయ్యాడు. ఇక ఒంటరిగా మిగిలిన విక్రమసేనుని వైపు హిమసర్పం రాసాగింది. ఇక తనకు చావు తప్పే మార్గం లేదనుకున్నాడు. అయినా చివరిదాకా పోరాడైనా విజయమో వీరస్వర్గమో పొందాలనే నిశ్చయంతో విక్రమసేనుడు కత్తి దూసి సర్పం ఎదురు నిలబడ్డాడు. కానీ సర్పం తలల నుంచి వస్తున్న అగ్నిజ్వాలలకు తట్టుకోలేక పరిగెత్తబోయాడు. ఆ ప్రదేశం అంతా ఊబిలతో నిండి ఉండటం గుర్తుకు రావటంతో చప్పున నిలబడి ఏమి చేయటమా అని ఆలోచించి ఆ ప్రకారం మంచుపై దొర్లుకుంటూ ఊబుల బారి పడకుండా వేగంగా పోసాగాడు. అలా దొర్లుతూ విక్రమసేనుడు అగాధ పర్వతం చివరికంటూ వచ్చాడు. అక్కడ లేచి నిలబడటానికి ప్రయత్నం చేశాడు. కాని పర్వతం చివర అంచుకోవటం వలన నిలద్రొక్కుకోలేక వేగంగా పర్వతం నుంచి కిందకి జారాడు. అలా మంచు నుంచి జారుతూ కింది భాగాల్లో హిమాలయాల నుంచి పుట్టిన నదిలోకి ప్రవేశించాడు. ఆ నదిలో విక్రమసేనుడు ఒడ్డుకు చేరటానికి ఈదటం ప్రారంభించాడు. కానీ ప్రవాహ వేగం హెచ్చుగా ఉండటం వలన ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు విక్రమసేనునిలో ఓపిక నశించటంతో స్పృహ తప్పి పడిపోయాడు. అలా నీటిలో మునుగుతూ తేలుతూ నదిలో కొట్టుకుపోసాగాడు. ఇంతలో ఒక పెద్ద చెయ్యి విక్రమసేనుణ్ణి నీటి నుంచి బయటకు తీసింది. కొంతసేపటికి తెప్పరిల్లిన విక్రమసేనుడు తను కొండ ప్రదేశంపై ఉండటం చూసి ఇక్కడికి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతూ చుట్టుపక్కల పరికించాడు. కొద్ది దూరంలో ఎదురుగా పర్వతాకారంలో ఉన్న ఒక రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసునికి కాళ్ళు లేవు. కొన్ని చేతులు మాత్రం గడకర్రల వలె పొడవుగా ఉన్నాయి. రాక్షసుడు వికృతంగా నవ్వుతూ తన పొడవాటి చేతిని ముందుకు చాపి విక్రమసేనుణ్ణి గుప్పెట బిగించి పట్టుకున్నాడు. దానికి విక్రముడు అధైర్యపడకుండా కత్తి దూసి రాక్షసుని చెయ్యి నరకబోయాడు. అప్పుడు రాక్షసుడు విక్రముణ్ణి వారిస్తూ, ఓరే మానవా! నేను నరమాంస భక్షకుణ్ణి కాను, శాకాహారిని. కనుక నీకు నా నుంచి ప్రాణభయం ఉండదు. కాని నీవు నా నుంచి తప్పించుకొని తిరిగి వెళ్ళాలంటే ఒక షరతు. అదేమిటంటే ఈ నది వెంబడి పోతే దట్టమైన అడవి వస్తుంది. అడవిలో ఆటవికులు నివసిస్తున్నారు. వారి ఆరాధ్య దేవత అయిన నాగభైరవి విగ్రహం 2 కళ్లల్లో పసుపు, నీలం వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. ఆ వజ్రాలను నీవు తీసుకుని రావాలి. దానికి విక్రమసేనుడు, నేను ఒక మహత్కార్యం నెరవేర్చటానికి వచ్చి నీకు చిక్కాను. మధ్య నీకు సహాయం చేయలేను. పైగా ఆటవికుల ఆరాధ్య దేవత కళ్ళుండే వజ్రాలను వారి కళ్ళు కప్పి తీసుకురావాలంటే అసాధ్యం. నన్ను విడిచిపెట్టు అన్నాడు. అందుకు రాక్షసుడు పెద్దగా నవ్వుతూ, నా షరతు అంగీకరించని పక్షంలో నీకే గతి పడుతుందో చూడు అంటూ రాక్షసుడి పక్కనే ఉన్న గృహను చూపుతూ ఆ గృహలో అడ్డంగా ఉన్న పెద్ద బండను తొలగించాడు. లోపల అనేక మంది గొలుసులతో బంధింపబడి ఉన్నారు. వారిని చూపుతూ రాక్షసుడు, నిన్ను కూడా ఇలాగే బంధించేస్తాను అన్నాడు. విక్రమసేనుడు గృహ వైపు తల తిప్పి బంధింపబడ్డ వీరుల వైపు నిశితంగా చూశాడు. వారిలో తన స్నేహితుడైన చంద్రవర్మ కనిపించటంతో విక్రమసేనుడు ఆనందంతో బిగ్గరగా ఓ మిత్రమా అని పిలిచాడు. ఆ మాటలకు చంద్రవర్మ కూడా విక్రమసేనుణ్ణి చూసి ముఖం ఆనందంతో విప్పారింది. ఇదంతా పరిశీలిస్తున్న రాక్షసుడు అంతవరకు తన గుప్పిటలో ఉన్న విక్రమసేనుణ్ణి నేలపై వదిలి, ఓ మానవా! నేను చెప్పిన పని చేస్తే నీ మిత్రునితో పాటు వారిని కూడా విడుదల చేస్తాను. లేని పక్షంలో నీకు వారికి పట్టిన గతే పడుతుంది. కొద్ది క్షణాలు నీకు గడువు ఇస్తున్నాను. ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు. కాని విక్రమసేనుడు ఆ మాటలేవీ పట్టించుకోకుండా మిత్రుణ్ణి కలిశాననే ఆనందంతో వడిగా నడుచుకుంటూ చంద్రవర్మను సమీపించాడు. కళ్ళు లోతుకుపోయి బలహీనంగా ఉన్న చంద్రవర్మను చూసి విక్రమసేనుడు,
మిత్రమా, ఈ దుస్థితి ఎందుకు కలిగింది? నిన్ను ఇటువంటి పరిస్థితులలో చూస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు అని అన్నాడు. దానికి చంద్రవర్మ చిన్నగా నిట్టూర్పు విడిచి ఇలా చెప్పసాగాడు. చూడు విక్రమసేన, దురాశ దుర్మరణములకు చేటు అనే సామెత మాదిరిగా మా నాన్న నన్ను మృత్యుంజయుణ్ణి చేసి చక్రవర్తి కావాలనే దురాశతో నన్ను కపాల కిరీటం సాధింపమని పురిగొల్పాడు. నేను మా తండ్రి మాట కాదనలేక కపాల కిరీటం కోసం కొంతమంది భటులతో బయలుదేరాను. అలా హిమాలయ పర్వతాలలో మంచులోయ గుండా నడుస్తూ ఉండగా మంచుగెడ్డ విరిగి నా వెంట వచ్చిన భటులలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు అగాధాల పర్వతంలో ఊబిలో కూరుకొని మరణించారు. చివరకు మిగిలిన నేనొక్కణ్ణి ధైర్యంగా అగాధాల పర్వతం ఎక్కటం ప్రారంభించాను. ఇంతలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న హిమసర్పం అగ్నిజ్వాలలు నోటి నుండి చిమ్ముతూ ముందుకు రాసాగింది. దానికి భయపడి నేను కొండపై నుండి మంచులో జారుకుంటూ ఈ రాక్షసుడి చేతిలో చిక్కాను. వీడు నన్ను వదిలిపెట్టటానికి ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే, ఈ నది సమీపంలో నివసిస్తున్న ఆటవికుల ఆరాధ్య దేవత విగ్రహంకి ఉన్న పసుపు నీలం వజ్రాలు తీసుకురమ్మని చెప్పాడు. రాక్షసుడు చెప్పిన విధంగా ఆటవిక ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఆటవికులు నిత్యం వారి దేవతను పూజిస్తూ ఉండటం వలన ఆ వజ్రాలు తేవటం అసాధ్యం అనిపించింది. చివరకు అడవి నుండి పారిపోవాలని ప్రయత్నించాను. కాని రాక్షసుడి వేగుపక్షి అయిన రాకాసి గ్రద్ద నన్ను ముక్కుతో కరుచుకొని తిరిగి ఈ రాక్షసునికి అప్పగించింది. అప్పటి నుంచి ఇలా బందీఖానాలో పడి ఉన్నాను అని జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న విక్రమసేన కోపంతో, ఈ రాక్షసుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నిన్ను చెర నుంచి విడిపిస్తాను మిత్రమా అన్నాడు ఆవేశంగా. దానికి చంద్రవర్మ, అది జరిగే పని కాదు. భారీ కాయంగల ఈ రాక్షసునికి మన ఖడ్గాలు పూచిక పుల్లలు వంటివి. కనుక నీవు రాక్షసుని కోరిక ప్రకారం ఆటవికుల దగ్గరకు వెళ్లి పసుపు నీలం వజ్రాలు తేవటమే ఉత్తమం. ఆ మాటలకు విక్రమసేనుడు, మిత్రమా, నిన్ను రక్షించుకోవటానికి ఎటువంటి సాహసం అయినా చేస్తాను. కాని ఆ వజ్రాలతో ఈ రాక్షసుడికి పనేంటి అని అడిగాడు. ఇంతలో రాక్షసుడు తన చేతితో విక్రమసేనుణ్ణి పట్టుకొని, ఏ నిర్ణయం తీసుకున్నావు అని ప్రశ్నించాడు. దానికి విక్రమసేనుడు, నీ కోరిక ప్రకారమే ఆటవికుల మధ్యకు వెళ్లి వజ్రాలు తీసుకువస్తాను. నా ప్రయాణానికి సిద్ధం చెయ్యి అని అన్నాడు. అందుకు రాక్షసుడు ఆనందంతో, నీ ప్రయాణం ఈ క్షణంలోనే ఏర్పాటు చేస్తాను అంటూ చేతిలో ఉన్న విక్రమసేనుణ్ణి కిందకు దింపి పెద్దగా చప్పట్లు కొట్టాడు. ఆ మరుక్షణం రెక్కలు రెపరెపలాడిస్తూ పెద్ద రాకాసి గ్రద్ద వచ్చింది. దాన్ని చూసిన రాక్షసుడు, ఇదే నిన్ను ఆ కీకారణ్యానికి తీసుకువెళ్లే వాహనం. అడవి చేరాక నీవు పారిపోయే ప్రయత్నం చేసినట్లయితే ఈ గ్రద్ద తన వాడి అయిన ముక్కుతో కరుచుకుని నిన్ను తిరిగి నా స్థావరానికి చేర్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గెద్ద నీపై ఎల్లవెళలా నిఘా ఉంచుతుంది అని హెచ్చరించాడు. ఆ మాటలకు విక్రమసేనుడు, అధైర్యంతో పారిపోయే పిరికి లక్షణం నాలో లేదు. పైగా నీ కార్యాన్ని నేనెందుకు నిర్వహిస్తున్నానో తెలుసా? నా మిత్రుణ్ణి విడిపించుకునేందుకు. లేని పక్షంలో నీతో యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకునేవాణ్ణి అని ఆవేశంగా అన్నాడు. రాక్షసుడు ఆ మాటలేమీ విననట్టు మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు. ఆ తర్వాత విక్రమసేనుడు అరటి బొందెల వలె ఉన్న రాకాసి గెద్ద కాళ్లను పట్టుకొని గెద్ద రెక్కల మధ్య భాగానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి గుహలో బంధించి ఉన్న మిత్రుడు చంద్రవర్మకు చేతులూపుతూ వీడ్కోలు చెప్పి బయలుదేరమన్నట్లుగా చేతితో గెద్ద తలపై తన్నాడు. కాని గెద్ద కదలలేదు. అప్పుడు విక్రమసేనుడు రాక్షసుడి వైపు చూశాడు. రాక్షసుడు చిన్నగా నవ్వుతూ, చూడు మానవా, అది నా ఆజ్ఞ అనుసరించేది కాని నీ పెంపుడు పక్షి కాదు అంటూ చేతితో చిన్న చిటికె వేశాడు. ఆ మరుక్షణం రాకాసి గెద్ద రెక్కలాడిస్తూ గాలిలోకి లేసింది. గ్రద్ద హఠాత్తుగా గాలిలోకి లేవటంతో విక్రముడు త్రుళ్ళిపడపోయి చప్పున గ్రద్ద మెడ పట్టుకుని కూర్చుండిపోయాడు. గెద్ద ఆకాశంలో మబ్బుల దరిదాపుల నుంచి ఎగురుతూ రాక్షసుడు చెప్పిన దట్టమైన అడవి చేరుకుని ఒక మహావృక్షంపై వాలింది. విక్రమసేనుడు గ్రద్ద నుంచి చెట్ల కొమ్మలపైకి దిగి అక్కడ నుంచి కొమ్మలను ఆధారం చేసుకుని నేలపైకి దిగాడు. చుట్టూ పరికించి చూడగా అంతా దట్టమైన చెట్లతో దారి అంటూ లేకుండా ఉంది. ఆటవికులు ఉండే ప్రదేశం ఎటువైపు ఉందా అనే సంశయం పట్టుకుంది విక్రమసేనునికి. ఇంతలో అస్పష్టంగా రక్షించండి, రక్షించండి అని కేకలు వినిపించాయి.
ఎవరో ఆపదలో చిక్కుకున్నారనుకుని ఒక క్షణం కూడా ఆలోచించకుండా వడివడిగా నడుస్తూ ఒక చెరువు ఒడ్డుకు చేరాడు. ఆ చెరువులోని మొసలి ఓ అటవికుణ్ణి పట్టుకుని కబళించబోతోంది. ఆ దృశ్యం చూసి చప్పున విక్రమసేన చెరువు మధ్యకు దూకి కత్తితో మొసలి తోకపై పొడిచాడు. ఆ దెబ్బకు మొసలి ఆటవికుణ్ణి వదిలిపెట్టి విక్రమసేనుని పైకి రాసాగింది. పరిస్థితి గ్రహించి అతను కత్తితో మొసలి డొక్కలో పొడిచాడు. చచ్చిందది. అంతటా ఆటవికుడు, అయ్యా, మీరెవరో సమయానికి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఈ కీకారణ్యంలో మీకేం పని? నా సహాయం కావలిస్తే చెప్పండి అన్నాడు. ఆ మాటలకు విక్రమసేనుడు ఒక క్షణం తటపటాయించినా ఏమైతే అది అయిందని నిజం చెప్పాడు. దానికతను, నా ప్రాణాలు కాపాడిన మీకు ఈ ఉపకారం చేస్తాను రండి అని ముందుకు దారి తీశాడు. విక్రమసేనుడు నడవసాగాడు. కొంతసేపటికి ఆటవికులుండే గుడిసెలు కనిపించాయి. వాటిని చూపిన ఆటవికుడు, ఇదే మా గూడెం. క్రొత్త వ్యక్తులు ఎవరినీ మా జాతి బతకనివ్వదు. నీతో ఉండటం చూస్తే నన్ను కూడా చంపేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. విక్రమసేనుడు నవ్వి, అంత అజాగ్రత్తగా ఉంటే నేను ఈ కీకారణ్యంలోకి వచ్చి ఉండేవాణ్ణి కాదు. మీ ఆటవికుని చేతిలోనే బలి అయిపోయేవాణ్ణి. అది సరే, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించాడు. ఈ పగటి సమయంలో నాగభైరవి కళ్ళల్లో ఉండే వజ్రాలను పికిలించటం సాధ్యపడే విషయం కాదు. నడిరేయి సమయంలో ప్రయత్నం చేద్దాం. అంతవరకు నీవు గుబురు పొదల మధ్య ఎవరికంటా పడకుండా దాగి ఉండు అన్నాడు. అందుకు విక్రమసేనుడు అంగీకరించాడు. రకరకాల ఆలోచనలతో విక్రమసేనునికి కాలం తెలియకుండానే గడిచిపోయింది. సూర్యాస్త సమయం అవటంతో అడవి అంతా దట్టంగా చీకటి ఆవరించింది. దానికి తోడు క్రూర మృగాల అరుపులతో, కీచురాళ్ళు ధ్వనులతో ఆ వాతావరణం అంతా భయంకరంగా తయారైంది. నెమ్మదిగా వచ్చాడా ఆటవికుడు. విక్రమసేనుణ్ణి సమీపించి చిన్న గొంతుతో, మా వారు మంచి నిద్రావస్థలో ఉన్నారు. నీ పని వెంటనే కానీరి అని భుజం తట్టాడు. విక్రముడు క్షణం ఆలస్యం చేయకుండా వరనుంచి కత్తి దూసి నాగభైరవి విగ్రహం సమీపించాడు. నాగభైరవి విగ్రహం పట్టుకుని పాకుతూ శిరస్సు భాగానికి చేరుకున్నాడు. కత్తితో నాగభైరవి కళ్ళల్లో ఉన్న వజ్రాన్ని పెకలించటానికి చేయి ముందుకు పెట్టాడు. ఆ వజ్రాల కాంతి కిరణానికి విక్రమసేనుని చెయ్యి అడ్డు అవటంతో ఆ నీడ ఆటవికుల ప్రదేశంపై ఏర్పడటంతో వారిలో కొందరికి మెలకువ వచ్చి లేచారు. అది చూసిన వెంటనే అతను విగ్రహం తలబాగాన నక్కాడు. ఆటవికులు విగ్రహం దగ్గరకు వచ్చి చుట్టూ పరికించారు. చీకటి మాటున ఉన్న విక్రముణ్ణి గమనించలేదు. ఏదో పక్షి ఎగురుతూ కాంతి కిరణానికి అడ్డు వచ్చి ఉంటుందనుకుని వారు తిరిగి వెళ్లి నిద్రకుపక్రమించారు. ఆటవికులు వెళ్లిపోవటం చూసి విక్రమసేనుడు గండం గడిచిందని మనస్సులోనే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇదంతా గమనిస్తున్న ఆటవికుడు కొద్ది క్షణాలు గడిచిన తర్వాత విగ్రహం దగ్గరకు చేరి అక్కడ నుంచి పాకుతూ విక్రమసేనుణ్ణి సమీపించి చెవిలో, ఇక ఆలస్యం అయ్యే కొలది వజ్రాలను సంగ్రహించటం సాధ్యపడదు. మన ఇద్దరం ఒకే క్షణంలో కళ్ళ నుంచి వజ్రాలను పెకలించి చీకట్లో కలిసిపోదాం అన్నాడు. అందుకు సరేనని విక్రమసేనుడు నాగభైరవి కుడికంటి వజ్రాన్ని, ఆటవికుడు ఎడమకంటి వజ్రాన్ని ఏకకాలంలో పెకలించి ఆ వజ్రాలను తమ దుస్తుల్లో దాచుకుని నాగభైరవి విగ్రహంపై నుండి నేలపైకి దూకి వారిద్దరూ అడవిలోకి పరుగు తీశారు. నాగభైరవి కళ్ళ నుంచి కాంతి మటుమాయం అవటంతో ఆటవికులందరూ మేల్కొని, ఎవడో కొత్త వ్యక్తి మన దేవత కళ్ళను దొంగలించుకుపోతున్నాడు, పట్టుకోండి అంటూ గట్టిగా అరుస్తూ కాగడాలను చేతపట్టుకుని అడవి నలుమూలలలోకి వెతకటం ప్రారంభించారు. అలా చాలా దూరం పరిగెత్తాక తన వద్ద గల వజ్రాన్ని విక్రమసేనునికిచ్చి, నా ప్రాణం కాపాడినందుకు ప్రతిగా నీకీ సహాయం చేశాను. ఇక నీవు వెళ్ళిపో, నేను వస్తా అంటూ వజ్రాన్నిచ్చి వెనుదిరకపోయిన ఆ ఆటవికుణ్ణి వాళ్ళనెత్తుక్కుంటూ వచ్చిన మరో ఆటవికుడు ఈటెతో పొడిచి చంపగా, తను బలైపోకూడదని భావించి ఆ ఆటవికుణ్ణి కత్తితో పొడిచి చంపిన విక్రమసేనుడు దాపులనే ఉన్న పెద్ద వృక్షాన్ని చివరకంటూ ఎక్కి రాకాసి గ్రద్ద కోసం ఎదురుచూడసాగాడు. ఆ అరణ్యానికి వచ్చిన మరుక్షణం నుంచి విక్రమసేనుని అడుగుజాడలను గమనిస్తున్న రాకాసి గ్రద్ద విక్రమసేనుడు ముందుకు వచ్చి వాలింది. విక్రముడు గ్రద్దపైకి చేరి గట్టిగా పట్టుకున్నాడు. మరుక్షణం గ్రద్ద గాల్లోంచి లేచి వేగంగా రాక్షసుని గుహ వైపు ప్రయాణం సాగించింది. ఇంత స్వల్పకాలంలో తాను వజ్రాలను సంపాదించటం
సంపాదించటం జరిగే పని కాదు అనుకున్న విక్రమసేనుడు తేలికపడిన మనసుతో తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. కొంతసేపటికి రాకాసి గ్రద్ద రాక్షసుని గుహ ముందు వచ్చి ఆగింది. అతను విజయగర్వంతో గ్రద్ద కాళ్ల నుంచి కిందకి దిగాడు. అప్పుడు రాక్షసుడు, "ఓ యువకుడా, నేను చెప్పిన పని విజయవంతం అయిందా?" అని ప్రశ్నించాడు. ఆ మాటలకు విక్రమసేనుడు ముఖం చిట్లించి, "ఆటవికుల ఆరాధ్య దేవత కళ్ళు పీకి ఎంతో అపచారం చేశాను. పైగా నాకు మిత్రుడి వలె సహాయం చేసిన ఆటవికుని ప్రాణాలు పణంగా పెట్టవలసి వచ్చింది. చివరికి ఎలాగైతేనేం ఆ వజ్రాలు సంపాదించాను. ఇంత నీచమైన కార్యానికి ఎందుకు పూనుకున్నానో తెలుసా? నీ బందీఖానాలో ఉన్న నా మిత్రుడు మహేంద్రపురం యువరాజైన చంద్రవర్మను రక్షించుకునేందుకు" అని బదులు చెప్పాడు. ఇది విన్న రాక్షసుడు సంతోషంతో, "ఓ యువకుడా, నీ వీరత్వానికి మెచ్చాను. నీ మిత్రుడినే కాదు, మిగతా బందీలందరినీ వదిలివేస్తాను. ఆ వజ్రాలను నాకివ్వు" అంటూ రాక్షసుడు పొడవైన 2 చేతులను ముందుకు చాపాడు. విక్రమసేనుడు తన దుస్తుల్లో దాచిన నీలంకాంతి వజ్రాన్ని కుడి చేతిలోనూ, కొమ్ముల్లో దాచిన పసుపు కాంతి వజ్రాన్ని ఎడమ చేతిలోనూ ఉంచాడు. రాక్షసుడు ఆ 2 వజ్రాలను కళ్ళకద్దుకొని తన శిరస్సుపై వజ్రాలను జతచేసి ఉంచాడు. కొంతసేపటికి ఆ వజ్రాలు కరగటం ప్రారంభించాయి. క్రమేపీ వాటి నుంచి చిన్న మంట పుట్టింది. ఆ మంట క్షణక్షణం పెరిగి పెద్దదై భారీకాయుడైన రాక్షసుణ్ణి చుట్టుముట్టింది. ఆ మంటలో రాక్షసుడు దహించుకుపోసాగాడు. ఆ దృశ్యం చూసి విక్రమసేనుడు, అతని మిత్రుడు చంద్రవర్మ, మిగిలిన వారు ఆశ్చర్యంలో మునిగారు. అలా దహించిన మంటలు కొంతసేపటికి అదృశ్యమయ్యాయి. అప్పుడు రాక్షసుని స్థానంలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూసి విక్రమసేనుడు చేతులు జోడించి, "తమరెవరు మహానుభావ?" అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ, "ఓ వీరుడా, నేను యక్షుణ్ణి. భూలోకంలో సంచరిస్తూ మునిశాపానికి గురి అయి కాళ్లు లేని రాక్షసుడినయ్యాను. శాప విమోచనానికి ఆటవికులు పూజించే నాగభైరవి విగ్రహం కళ్లల్లో ఉండే వజ్రాల వలన తిరిగి మామూలు రూపం వస్తుందని ముని చెప్పాడు. అందుకు నేను కాళ్లు లేని రాక్షసుడినైతే ఆ వజ్రాలను ఎలా సంపాదించగలను?" అని మునితో మొరపెట్టుకున్నాను. ముని జాలిపడి, "రాకాసి గ్రద్దను నాకు పెంపుడు పక్షి మాదిరిగా నా అదుపాజ్ఞలో ఉండేటట్టు చేసి, వీరుడెవరైనా తటస్థిస్తే అతని ద్వారా వజ్రాలను సంపాదించుకొని శాప విమోచనం పొందు" అని చెప్పాడు. ఇక నేను రాక్షసుడి జన్మ నుంచి విముక్తి పొందటానికి హిమాలయ సానువుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. నా చేతికి దొరికిన మానవ వీరులను వజ్రాలను సంపాదించటానికి పురమాయించాను. ఆ కార్యం నెరవేర్చలేక తిరిగి వచ్చిన వీరులను బంధించటం మొదలుపెట్టాను. చివరకు నీ వలన విముక్తి కలిగింది అని యక్షుడు వివరించి చెప్పి, "నీవు ఎందుకు హిమాలయ పర్వతాలపై తిరుగుతున్నావు?" అని ప్రశ్నించాడు. దానికి విక్రమసేనుడు, "మహానుభావ, నా మిత్రుడైన ఈ చంద్రవర్మను, విక్రమపురి సైన్యాధ్యక్షుడైన నా తండ్రి జాడ తెలుసుకునేందుకు బయలుదేరాను. మరో ముఖ్యమైన కార్యమేమంటే హిరణ్య శిఖరాలపైన ఉన్న కపాల కిరీటాన్ని సంపాదించటానికి బయలుదేరాను" అన్నాడు. "మరి మిగతా వారి సంగతేమిటి?" అని అడిగాడు. దానికి వారు, "మేము అమరత్వం పొందాలనే దురాశతో కపాల కిరీటం కోసం బయలుదేరి మీ చేతిలో చిక్కాం. మాకు బుద్ధి వచ్చింది. మమ్మల్ని తిరిగి మా రాజ్యాలకు చేర్చు" అని వారు యక్షుణ్ణి వేడుకున్నారు. యక్షుడు చిన్నగా నవ్వి, "తదాస్తు" అన్నాడు. ఆ వెంటనే వారు తమ తమ రాజ్యాలకు చేరారు. ఇక మిగిలి ఉన్న విక్రమసేనుడు చంద్రవర్మ వైపు చూసి యక్షుడు, "మీరు ఏం నిర్ణయించుకున్నారు?" అని అడిగాడు. విక్రమసేనుడు గంభీరంగా, "నా మిత్రుడు కనిపించాడు. అలాగే నా తండ్రి జాడ కూడా తెలుసుకుని ఈ భూప్రపంచంలో రాజ్యాధినేతలందరినీ ఉవ్విళ్ళూరిస్తున్న కపాల కిరీటం రహస్యాన్ని కూడా ఛేదించాలి. తమరు హిరణ్య శిఖరం చేరే మార్గం ఉంటే చెప్పండి" అని కోరాడు. యక్షుడు నవ్వి, "హిరణ్య శిఖరం చేరటం చాలా కష్టసాధ్యంతో కూడుకున్న పని. పైగా మార్గమధ్యంలో గంధర్వులు సంచరించే కాంచన శిఖరం ఉంది. వారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు మీకు ఒక స్వర్ణ పుష్పాన్ని ఇస్తాను. దాని సాయంతో మీరు గంధర్వుల ఆదరానికి పాత్రులై ఆ తర్వాత వారి సాయంతో హిరణ్య శిఖరం చేరే మార్గం తెలుసుకోండి. ప్రమాదాలు జరగకుండా కాంచన శిఖరం క్షేమంగా చేరేందుకు మాయా పల్లకి మీకు అనుగ్రహిస్తున్నాను" అని చెప్పి యక్షుడు వారి ముందు మాయా పల్లకీని ఉంచాడు. విక్రమసేనుడు, అతని మిత్రుడు చంద్రవర్మ యక్షునికి వందనం చేసి పల్లకీ ఎక్కారు. పల్లకి ఆకాశంలోకి లేచి హిమాలయాలకేసి బయలుదేరింది.
పెద్ద పెద్ద పర్వతాలను దాటుతూ అగాధాల పర్వతం సమీపించింది. కనుచూపు దూరంలో వెండికొండలాగా దగదగా మెరిసిపోతూ ఓ శిఖరం కనిపించసాగింది. అది చూసి విక్రముడు బహుశా ఆ పర్వతమే కాంచన శిఖరం అయుంటుంది అనుకున్నారు. పర్వతాన్ని సమీపించే కొలది ఆ శిఖరం కళ్ళు జిగేలు మనిపించే విధంగా తళతళ మెరవసాగింది. విక్రముడు, చంద్రవర్మ ఆ శిఖరం కేసి చూడలేక కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాల అనంతరం పల్లకి కాంచన శిఖరంపైకి చేరుకుని చదునుగా ఉన్న ప్రదేశంలో ఆగింది. విక్రముడు, చంద్రవర్మ పల్లకి నుంచి దిగి చుట్టూ పరికించారు. సుందరమైన చెట్లతో, జలజల ప్రవహించే మంచినీటితో, గంభీరమైన పర్వతాలతో కాంచన శిఖరం ఇంద్రలోకంలో ఉండే ఉద్యానవనాన్ని మరిపించసాగింది. అక్కడి ప్రకృతి దృశ్యాలను చూస్తూ వారు పరవశించి మైమరచిపోయారు. ఇంతలో ఎవరు వారు? ఈ పర్వతంపై ప్రవేశించటానికి ఎంత ధైర్యం? అనే కంచుకంఠం వినిపించింది. ఆ గంభీర స్వరానికి ఈ లోకంలోకి వచ్చిపడ్డ విక్రమసేనుడు, చంద్రవర్మ కేక వేసింది ఎవరు అన్నట్టు చూశారు. కొద్ది దూరంలో దృఢకాయుడి వలె ఉన్న ఇద్దరు గంధర్వులు నడుస్తూ వారి దగ్గరకు వచ్చారు. విక్రమసేనుడు వారికి నమస్కారం చేసి తమరెవరు అని ప్రశ్నించాడు. దానికి ఆ దృఢకాయులు, మేము గంధర్వులం. ఈ కాంచన శిఖరంపైకి మీరు ఏ ఉద్దేశం చొప్పున వచ్చారో మాకు తెలియదు. కాని ఇంకొద్ది క్షణాలలో మా గంధర్వరాజు అతని భార్యతో ఈ కాంచన శిఖరంపై విహారం చేయటానికి వస్తున్నారు. మా రాజు కంట మీరు పడితే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. కనుక మీరు ఈ స్వర్గం తక్షణమే వదిలిపోండి అని సలహా ఇచ్చారు. దానికి విక్రమసేనుడు వినయంగా, మేం గంధర్వరాజు సహాయం కోరి వచ్చాం అన్నాడు. గంధర్వులు నవ్వుతూ, అల్పమానవులైన మీ వంటి వారికి మా రాజు సహాయం లభించదు అన్నారు. ఆ మాటలకు బదులు చెప్పకుండా మౌనం వహించారు. దానికి గంధర్వులు, మా మాట వినకపోతే ఫలితం ఎలా ఉంటుందో కొద్ది క్షణాలలో మీరే చూస్తారు అని మాటలు ముగించే లోపల ఆకాశం నుండి రథాన్ని కొన్ని హంసలు లాగుకొచ్చి పర్వతం మీద ఆగాయి. ఆ రథం మీద నుండి గంధర్వరాజు అతని భార్యతో దిగి భటులకు విక్రముడు, చంద్రవర్మతో వాదోవాదాలు జరుగుతుండటం చూసి కోపంగా, ఏమిటి మీ గోల? ఈ మానవులను ఎందుకు రానిచ్చారు అని భటుల్ని ప్రశ్నించాడు. భటులు గంధర్వరాజుతో, ప్రభు, ఈ మానవులు మీ సహాయం కోరి వచ్చారట అని చెప్పారు. ఆ మాటలకు గంధర్వరాజు మరింత కోపంతో, ఓరి అల్పమానవుల్లారా, నా పర్వతంపై కాలు మోపటమే నేరం, పైగా నా సహాయం కావాలా? మిమ్మల్ని ఇప్పుడే రాతి శిల్పాలు కింద మార్చుతాను అంటూ చెయ్యెత్తబోయాడు. పరిస్థితి విషమించటంతో విక్రమసేనుడు యక్షుడు ఇచ్చిన స్వర్ణపుష్పం చప్పున దుస్తుల్లోంచి బయటకు తీశాడు. ఆ స్వర్ణపుష్పం కాంతి కిరణాలు గంధర్వరాజు, రాణిల కంటపడటంతో వారి కోపం చప్పున చల్లారిపోయింది. ఆ తర్వాత గంధర్వరాజు, ఈ అపూర్వమైన పుష్పాన్ని ఎవరికోసం తెచ్చారు అన్నాడు. దానికి విక్రమసేనుడు వినయంగా, ఓ గంధర్వరాజా, ఈ స్వర్ణపుష్పాన్ని తమకు కానుకగా ఇవ్వాలని తెచ్చాం అన్నారు. ఆ మాటలకు గంధర్వరాజు సంతోషంతో ఆ పుష్పాన్ని అందుకుని పక్కనే ఉన్న భార్యకు ఇచ్చాడు. ఆ పిదప గంధర్వరాజు, నా నుండి ఏ సహాయం కోరి వచ్చారు అని అడిగాడు. జాడ తెలియకుండా పోయిన నా తండ్రి గురించి కపాల కిరీటం సంపాదించాలని మీ సహాయం కోరి వచ్చాం అని విక్రమసేనుడు రెండు ముక్కల్లో ముగించాడు. అంతా విన్న గంధర్వరాజు, కపాల కిరీటం సాధించటానికి ఇంతవరకు ఈ పర్వతం ఎక్కి ఒక వీరయోధుడు నా కోపానికి గురి అయి బలైపోయాడు. బహుశా అతడి నీ తండ్రి అయి ఉంటాడు అన్నాడు. విక్రమసేనుడు ఆతృతతో, ఆ శిలారూపాన్ని ఒకసారి నన్ను చూడనివ్వండి, నా తండ్రో కాదో తేల్చుకుంటాను అన్నాడు. తొందరపడకు యువకుడా, గంధర్వుల ఆజ్ఞ ప్రకారం మా నుండి సహాయం పొందగోరేవారు ముందుగా మాలోని వీరుల్ని జయించాలి అని గంధర్వరాజు అన్నాడు. దానికి విక్రముడు, నా తండ్రిని రక్షించుకునే ప్రయత్నంలో ఏ పరీక్షకైనా సిద్ధమే అన్నాడు. గంధర్వరాజు చిన్నగా చప్పట్లు చెరిచాడు. దానికి సమాధానంగా బిలబిలమంటూ 10 మంది గంధర్వ వీరులు ముందుకు వచ్చారు. వారిని చూపుతూ గంధర్వరాజు, నీకు ఇష్టమైన వారితో కత్తి యుద్ధం చేసి గెలుపొందు అన్నాడు. వీరత్వం కలవానికి ఎవరితో యుద్ధం చేసినా ఒకటే, నాతో యుద్ధం చేయటానికి వారినే నిర్ణయించుకోమనండి అని విక్రమసేనుడు అన్నాడు. అప్పుడు గంధర్వ వీరులలో ఒకడు ముందుకు వచ్చి కత్తి చూపాడు. ఆ వెంటనే విక్రముడు కత్తి దూసి అడుగు వేయబోయాడు.
చప్పున చంద్రవర్మ విక్రమసేనుని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, మిత్రమా, నన్ను రక్షించటానికి నీవు ఎంతో శ్రమకు గురి అయ్యావు. ఇప్పుడు నీ తండ్రిని రక్షించేందుకు ఈ గంధర్వ వీరుణ్ణి జయించి నీకు సహాయపడతాను అన్నాడతను. ఆ మాటలకు విక్రమసేనుడు ఏదో చెప్పబోతుండగా చంద్రవర్మ వినిపించుకోకుండా వరునుంచి కత్తి దూసి రణరంగంలోకి దూకాడు. ఇక చేసేది లేక విక్రముడు యుద్ధాన్ని తిలకించసాగాడు. కత్తి యుద్ధం చంద్రవర్మకు గంధర్వ వీరునికి మధ్య ప్రారంభమైంది. కత్తులు చేసే ధ్వనులకు ఆ ప్రాంతం ఓరెత్తిపోసాగింది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియనంత సమానంగా ఇద్దరూ సమంగా కత్తి తిప్పసాగారు. చంద్రవర్మ కత్తి తిప్పుతున్న చాకచక్యం చూసి గంధర్వరాజు ఆశ్చర్యపోయాడు. కొంతసేపటికి చంద్రవర్మకు అలసట కలిగి వెనుకంజ వేయసాగాడు. ఇది చూసి విక్రముడు తన మిత్రుడు కాని ఓడిపోతే తండ్రిని ఈ జన్మలో కలుసుకోలేను అని కలవరపడసాగాడు. విక్రమసేనుడిలోని భావాలను గమనించిన చంద్రవర్మ గెలవాలనే పట్టుదలతో రెట్టించి ఉత్సాహం తెచ్చుకుని కత్తి తిప్పసాగాడు. వెనుకంజ వేసి చంద్రవర్మ విజృంభించటంతో గంధర్వ వీరునికి భయం పుట్టింది. ఇలా హోరాహోరీగా జరిగిన కత్తి యుద్ధంలో చంద్రవర్మ చురుకుగా కత్తి తిప్పి గంధర్వ వీరుని చేతిలో కత్తి ఎగరగొట్టి నిరాయుధుణ్ణి చేశాడు. అప్పుడు చంద్రవర్మ నిరాయుధుడైన గంధర్వ వీరునితో కత్తి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. కాని గంధర్వ వీరుడు నేలపై పడిన కత్తిని ముట్టుకోలేదు. అప్పుడు చంద్రవర్మ ప్రశ్నార్థకంగా గంధర్వరాజు వైపు చూశాడు. గంధర్వరాజు మెచ్చుకోలుగా చంద్రవర్మ వైపు చూసి, ఓ వీరుడా, నీవే గెలిచావు. మా జాతిలో నిరాయుధుడైన వాడు ఓడిపోయినట్లే లెక్క. ఇక మా సహాయం మీకు అన్ని విధాలా అందుతుంది అన్నాడు. దానికి చంద్రవర్మ, ప్రభు, ముందుగా శిలా విగ్రహంలా మారిన ఆ యోధుణ్ణి మాకు చూపించండి అన్నాడు. అలాగే అంటూ గంధర్వరాజు ముందుకు దారి తీశాడు. అతన్ని వెంట విక్రమసేనుడు చంద్రవర్మ బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత గంధర్వరాజు ఒక మంచు దిబ్బ దగ్గర ఆగి, ఓ వీరులారా, యోధుని శిల్పం ఈ మంచుతో కప్పబడి ఉంది అన్నాడు. వెంటనే విక్రమసేనుడు కత్తితో మంచుగెడ్డలను విడగొట్టి శిలా విగ్రహాన్ని బయటకు లాగి ముఖం వైపు చూశాడు. ఆ శిల సాక్షాత్తు తన తండ్రిని పోలి ఉండటంతో విక్రమసేనునికి దుఃఖం పెల్లుబికింది. మిత్రుని స్థితి చూసి చంద్రవర్మకు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వారిద్దరిని చూసి గంధర్వరాజు, వీరులారా, ఎందుకు దుఃఖిస్తున్నారు అన్నాడు. ఈ రాతిగా మారింది మా తండ్రే అని విక్రమసేనుడు ముఖం చిట్లించాడు. అది చూసి గంధర్వరాజు, కోపగించుకోవద్దు వీరుడా, నీ తండ్రిని తిరిగి యథారూపం వచ్చేటట్లు నేను చేస్తాను అంటూ రెండు చేతులతో మంచుగెడ్డ పట్టుకుని కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానించి ఆ తర్వాత మంచుగెడ్డను శిలా విగ్రహంపై పోశాడు. మరుక్షణం శిలా విగ్రహం పోయి మనుష్య రూపం వచ్చింది. తండ్రి పునర్జీవుడవటం చూసి విక్రమసేనుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. విక్రమసేనుని తండ్రికి అంతా అయోమయంగా తోచింది. తన ఎదుట కొడుకు ఉండటం చూసి జరిగింది అర్థం కాక విస్తుపోయి చూడసాగాడు. అప్పుడు విక్రమసేనుడు జరిగింది చెప్పాడు. నన్ను కపాల కిరీటానికై పంపి ఇదేం అని అడిగిన నిన్ను దేశ బహిష్కరణకు గురి చేస్తాడా? ఎంత ధైర్యం అని కోపంతో పళ్ళు పటపటలాడించాడు. ప్రతాపసింహుని కోసం చూసి చంద్రవర్మ, శాంతించండి, తగిన సమయం వచ్చినప్పుడు ఆ మహేంద్రపాలునికి సమాధానం చెబుతాం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. దానికి ప్రతాపసింహుడు, కపాల కిరీటం కోసం ఇంత దూరం రావటం మనం చేసిన పెద్ద తప్పు. అమరత్వం పొందాలనుకోవటం అవివేకం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టటం ప్రకృతి ధర్మం. కనుక మనకు ఆ కపాల కిరీటంతో పని లేదు. మన ఇళ్లకు తిరిగిపోదాం అన్నాడు. ఆ మాటలకు విక్రమసేనుడు అడ్డుపడి, నాన్నా, ఈ కపాల కిరీటాన్ని మనం ఉపయోగించకపోయినా దాన్ని చేజిక్కించుకోవాలి. అలా చేయని పక్షంలో లోకం మనల్ని ఆరంభసూరులు కింద, పిరికివాళ్ల కింద జమకడుతుంది అన్నాడు. వీళ్ల సంభాషణ వింటున్న గంధర్వరాజు చప్పట్లు కొడుతూ, భేష్ భేష్, వీరునికి ఉన్న లక్షణాలు ఉన్నాయి నీకు. నీవన్నట్లుగా కపాల కిరీటాన్ని సంపాదించలేకపోతే ప్రజలు మిమ్మల్ని హీనంగా చూస్తారు. కానీ అంటూ ఆగాడు. ఎందుకు సందేహిస్తున్నారో చెప్పండి అని విక్రముడు అడిగాడు. ఏమీ లేదు వీరుడా, ఆ హిరణ్య శిఖరంపై భయంకరమైనటువంటి రాక్షసులు నివసిస్తున్నారు. యక్ష గంధర్వ కిన్నెరలతో చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందారు.
పైగా రాక్షసులందరూ మంత్రతంత్రాలు తెలిసినవారు. ఏ శక్తి లేని మీరు ఆ రాక్షసుల్ని ఎలా జయించగలరు అనే నా సందేహం అన్నాడు. దానికి విక్రముడు, మీ అండ ఉంటే ఈ లోకాన్నే జయిస్తాం అన్నాడు. నాయనా, మా శక్తి రాక్షసుల ముందు ఏమీ పనిచేయదు. మేము చేయగలిగే సాయం శక్తివంతమైన ఆయుధాలు మాత్రమే మీకు ఇవ్వగలం. వాటితో మీ శక్తి సామర్థ్యాలు చూపి రాక్షసులతో పోరాడండి. ఆ పైన భగవంతునిపై భారం వేయండి అన్నాడు గంధర్వరాజు. మీరు చేసే చిన్న సాయం అయినా మాకు ఎంతో విలువైనదిగా భావిస్తాం అని విక్రమసేనుడు బదులు చెప్పాడు. ఆ మాటలకు చంద్రవర్మకు ప్రతాపసింహునికి ఉత్సాహం కలిగి కపాల కిరీటం సాధించటానికి సాయశక్తులా కృషి చేస్తాం అన్నారు. సరే, హిరణ్య శిఖరానికి ఎప్పుడు బయలుదేరుతారు? గంధర్వరాజు అడిగాడు. మంచి పనికి ముహూర్తం అంటూ లేదు. ఈ క్షణమే బయలుదేరుతాం అన్నాడు విక్రమసేనుడు. గంధర్వరాజు వారికి మహాశక్తివంతమైన ధనుర్బాణాలు ఆయుధాలు ఇచ్చి విజయం సాధించండి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత విక్రముడు అతని తండ్రి మరియు చంద్రవర్మ మాయా పల్లకీపై కూర్చొని హిరణ్య శిఖరం చేర్చు అని ఆజ్ఞాపించాడు. పల్లకీ గాల్లోకి లేచి హిరణ్య శిఖరం వైపు ప్రయాణం సాగించింది. కొంతసేపటికి తర్వాత మాయా పల్లకి హిరణ్య శిఖరం చేరుకున్నది. ఆ పర్వతం పైన పెద్ద పెద్ద భవనాలు మంచుగడ్డలతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవంతులు పక్కనే లోయలలో నిండి ఉంది. శత్రు దుర్భేద్యంగా ఉన్న రాక్షసుల ఇండ్ల నిర్మాణం చూసి విక్రముడు ఆశ్చర్యపోయాడు. పల్లకీని ఎక్కడ దించాలో అర్థం కాక తండ్రిని సలహా అడిగాడు. దానికి ప్రతాపసింహుడు, శత్రువుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకుని మన పని అనుకూలంగా జరగాలంటే రాక్షసుల కంట పడకుండా ఉండాలి అన్నాడు. విక్రముడు పల్లకీని నిర్జీవ ప్రదేశంలో ఆపాడు. ఆ తర్వాత విక్రమసేనుడు గంధర్వరాజు ఇచ్చిన శక్తివంతమైన ధనుర్బాణాలు ధరించాడు. చంద్రవర్మ శూలాన్ని చేతపుచ్చుకున్నాడు. అలాగే ప్రతాపసింహుడు కూడా పరిసెను తీసుకున్నాడు. ఇలా వారు ముగ్గురు ఆయుధాలను చేతపూని కొంత దూరం నడిచారు. వారికి దాపులనే మంచుతో నిర్మితమైన గుహ కనిపించింది. అది చూసి విక్రముడు, ఆ కనిపించే గుహలోనే కపాల కిరీటాన్ని దాచి ఉంటారు. మనకు శ్రమ లేకుండానే గుహ కనిపించిందనుకుంటాను. ఆ మాటలకు చంద్రవర్మ, మిత్రమా, తొందర అంటూ ముందుకు దూకారు. పరిస్థితి అదుపు తప్పటంతో వారికి ఏం చేయాలో తోచలేదు. ఎక్కువ సంఖ్యలో ఉన్న రాక్షసులను ఎదుర్కోవటం అసాధ్యంగా తోచింది. ఆ సమయంలో విక్రమసేనుడు గంధర్వరాజు ఇచ్చిన శక్తివంతమైన ధనస్సును ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్రాన్ని రాక్షసులపైకి ప్రయోగించి వదిలాడు. ఆగ్నేయాస్త్రం నిప్పురవ్వలు వెదజల్లుతూ రాక్షసులను చుట్టుముట్టి మంటల్ని ఎగజిమ్మింది. ఆ మంటల నుండి రాక్షసులు ఎటూ తప్పించుకోలేక కాలి బూడిదయ్యారు. ఈ వార్త విని రాక్షసుల నాయకుడు ఆగ్రహావేశంతో, అల్పమానవుల చేతిలో మన వాళ్ళు చావటమా? అసంభవం. మన జాతి వారికి చావు లేకుండా బ్రహ్మ నుండి వరం పొందాము కదా అన్నాడు. పక్కనే ఉన్న రాక్షస నాయకుని మంత్రి, ప్రభూ, యక్ష గంధర్వ కిన్నెర నుండి చావు లేకుండా కోరాం కానీ మానవులను దృష్టిలో ఉంచుకోలేదు. ఇప్పుడు మానవుల నుండే మనకు ప్రమాదం ఎదురైంది అన్నాడు. రాక్షస నాయకుడు మీసం మెల్లేస్తూ, మన వారి గోటికి సరిపడని ఈ మానవులకు భయపడటమా? వారిని ఇప్పుడే నామరూపాలు లేకుండా చేస్తాను అంటూ భక్షముఖేశ్వర అంటూ పిలిచాడు. ఆ క్షణంలో గున్న ఏనుగులో ఉన్న రాక్షసుడు వచ్చి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఏమీ కాదు, ముగ్గురు మానవులు మన పర్వతంపైకి వచ్చి మన వారందరినీ చంపుతున్నారట. నీవు వెళ్ళి వారిని ఆరగించిరా అన్నాడతను. ఆ మాటలకు భక్షముఖేశ్వరుడు ఆనందంతో, మానవ మాంసం తిని చాలా రోజులైంది అంటూ హుషారుగా బయలుదేరాడు. భక్షముఖేశ్వరుడికి అల్లంత దూరంలో ఆ ముగ్గురు కనిపించటంతో ఆతృత ఆపుకోలేక అక్కడి నుండే వారిని భక్షించాలని నాలుక ముందుకు చాపి పట్టుకోబోయాడు. త్రాచుపాములా వస్తున్న నాలుకను చూసి విక్రమసేన, ఏమిటి ఈ మాయ అంటూ చూస్తూ ఉండిపోయాడు. చంద్రవర్మ మాత్రం శూలాన్ని పైకెత్తి నాలికపై గుచ్చి అదిమి పట్టాడు. వెంటనే రక్తం చిమ్మి తెల్లటి మంచు ఎర్రగా మారింది. భక్షముఖేశ్వరుడు బాధతో ముందుకు వచ్చి చంద్రవర్మను చేతులతో నలిపివేయజూశాడు. ఆ అవకాశం ఇవ్వకుండా ప్రతాపసింహ బరిసెతో భక్షముఖేశ్వరుని తల గాల్లోకి ఎగరగొట్టాడు. భక్షముఖేశ్వరుడు చావటంతో రాక్షస నాయకుడు వారి అంతు చూడవలసి అనేక మంది రాక్షసులతో బయలుదేరి వచ్చాడు.
వారి ముగ్గురు ఎదుట నిలబడి రాక్షస నాయకుడు, "ఓ మానవ యోధులారా! ఏమి కోరి మాతో తలపడుతున్నారు?" అని అడిగాడు. దానికి విక్రమసేన, "కపాల కిరీటం కోసం వచ్చాం" అన్నాడు. ఆ మాటలకు రాక్షసరాజు కోపంతో కళ్ళెర్ర చేసి, "మా పూజ్య గురువు గారి శిరస్సుకు అలంకరించిన కపాల కిరీటాన్ని కాచేయటానికి వచ్చారా? మిమ్మల్ని విరుచుకు తింటాను" అని రాక్షసులను హెచ్చరించాడు. మూకుమ్మడిగా వస్తున్న రాక్షసులను చూసి విక్రమసేనుడు భయంకరమైన బాణాన్ని ప్రయోగించబోయాడు. ఇది గమనించిన రాక్షసరాజు వెంటనే మంచుగెడ్డ తీసి విక్రమసేన చేతిపై కొట్టాడు. ఆ దెబ్బకు చేతి నుండి ధనస్సు బాణం జారి కింద పడింది. విక్రమసేన వాటిని అందుకునే ప్రయత్నంలో త్రుళ్ళిపడి పక్కనే ఉన్న లోయలోకి జారిపోసాగాడు. కొడుకు పరిస్థితి చూసి ప్రతాపసింహ వేగంగా విక్రముణ్ణి పట్టుకోబోయాడు. కాని రాక్షస నాయకుడు తన చేతిలో ప్రతాపసింహునిని వడిసి పట్టుకుని చేతితో బరిసెను విసిరేశాడు. అలాగే చంద్రవర్మను కూడా రాక్షసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. ఎంత జరిగినా ప్రతాపసింహ తన కొడుకు ఏమైనాడో అని చుట్టూ చూడసాగాడు. అప్పుడు రాక్షస నాయకుడు బిగ్గరగా నవ్వుతూ, "ఇంకెక్కడ వాడు? మంచులోయలో పడి ఎప్పుడో చచ్చి ఉంటాడు. బతికి ఉన్న మీ ఇద్దరిని ఒక్కసారిగా చంపను. రోజుకో అవయవం చొప్పున కోసి మరీ చంపుతాను" అంటూ భవనానికి బయలుదేరాడు. ఇక లోయలో జారిపోతున్న విక్రమసేనుడు మంచుగెడ్డను గట్టిగా పట్టుకుని దాని ఆధారంతో మెల్లిగా పైకి ఎక్క చూశాడు. తన తండ్రి చంద్రవర్మ కనిపించకపోవటంతో విక్రమసేనునికి భయం ఆవరించింది. ఏదో ఒకటి జరుగుతుందని విక్రముడు ధైర్యంగా కత్తి దూసి నిర్మానుష్యంగా ఉన్న మంచు గుహలోకి ప్రవేశించాడు. లోపల ఎవరూ లేకపోవటంతో ముందుకు అడుగు వేసిన వాడల్లా ఒక క్షణం ఆగి పరికించాడు. నేలపైన పెద్ద రాకాసి తేలు విషం గల కొంటె ముందుకు చాపి విక్రమునిపైకి రాసాగింది. విక్రముడు తేలుకొండి పైకి గురిచూసి కత్తిని విసిరాడు. గురి తప్పలేదు. కత్తి సరిగ్గా కొండెని తెగ నరికింది. ఇక దీనివల్ల భయం లేదనుకుని తేలుపై నుండి నడుచుకుంటూ వెళ్లి కత్తి తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఒకచోట గాజు పెట్టెలో మానవ అస్థిపంజరం కనిపించింది. దాన్ని చూసిన విక్రముడు, అది రాక్షసుల గురువైన మాంత్రికుని అస్థిపంజరమై ఉంటుందని ఊహించాడు. ఆ అస్థిపంజరం పుర్రెకు ధగధగా మెరుస్తున్న కిరీటం తగిలించి ఉంది. అదే కపాల కిరీటం అనే ఆనందంతో విక్రమసేనుడు గాజు పెట్టెపై చేతులు వేసి బలంగా పైకి ఎత్తాడు. ఆ తర్వాత కిరీటం అందుకోబోయిన వాడల్లా ఆగి కత్తితో తన చేతిపై ఘాటు పెట్టి రక్తాన్ని అస్థిపంజరంపై చిమ్మించాడు. ఇలా రక్తతర్పణం జరగటంతో భగ్గున మండి మసి అయిపోయి కపాల కిరీటం మిగిలింది. ఆ కిరీటానికి నమస్కారం చేసి విక్రమసేనుడు రెండు చేతులతో దాన్ని అందుకుని శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ మరుక్షణం విక్రమసేనునిలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. ఆ నిమిషంలో తండ్రి, మిత్రుడు గుర్తుకు రావటంతో వేగంగా గుహ నుండి బయలుదేరాడు. నెత్తిన కిరీటంతో వస్తున్న విక్రమసేనుణ్ణి చూసి, "చంపండి, చంపండి" అంటూ రాక్షస నాయకుడు గట్టిగా అరిచాడు. వెంటనే రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధాలు విసిరారు. అవి ఏవి విక్రమసేనుణ్ణి గాయపరచలేకపోయాయి. విక్రమసేనుడిపై కోపంతో రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధాలు విసిరారు. అవి ఏమీ విక్రమసేనుణ్ణి గాయపరచలేకపోయాయి. విక్రమసేనుడు కోపంతో రాక్షసుల ముందుకు దూకి కత్తితో అందిన వారిని ఓచకోత కోయసాగాడు. కొద్ది క్షణాలలో రాక్షసులు చాలా మంది చచ్చారు. అలా కపాల కిరీటాన్ని ధరించిన విక్రమునికి ఎదురు లేకుండా ఉండటం చూసి రాక్షస నాయకుడు గజగజ వణుకుతూ, "ఓ వీరుడా, నీ ప్రతాపం ఇక ఆపు, ఓటమి అంగీకరిస్తున్నాను" అన్నాడు. విక్రముడు శాంతించి తన వారి గురించి ప్రశ్నించాడు. రాక్షసరాజు బంధించి ఉన్న చంద్రవర్మను, ప్రతాపసింహను తీసుకువచ్చాడు. ఆ తర్వాత రాక్షస నాయకుడు విలువైన కానుకలిచ్చి, "మా పర్వతం విడిచిపొండి" అని కోరాడు. అందుకు సమ్మతించి విక్రముడు తన వారితో మాయాపల్లకి ఎక్కి రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యారు. పల్లకి హిమాలయ పర్వతం దాటి అరణ్యంలోకి ప్రవేశించింది. విక్రముడు దిక్కులు చూస్తూ అడవిలో ఓ వృక్షం మీద ఎవరో ఏడుస్తూ ఉండటం చూసి మాయా పల్లకిని కిందకి దించాడు. వారు విక్రముని రాజ్యానికి సామంతరాజు, అతని భార్య. విక్రమసేనుడు విచారంగా ఉండటానికి కారణం ఏమిటని అడిగాడు. దానికి వారు విచారంగా, "మహేంద్రపాలుడు నా కుమార్తె పద్మావతిని బలవంతంగా వివాహం చేసుకుంటున్నాడు. దీనికి నేను అభ్యంతరం చెప్పటంతో నా మీద దండయాత్ర చేసి నన్ను అడవి పాలు చేశాడు" అన్నాడు.
ఆ మాటలకు ప్రతాపసింహుడు మహేంద్రపాలుడి దౌర్జన్యానికి తగిన విధంగా బుద్ధి చెబుతాం, మా వెంట రండి అని రాజదంపతులను పల్లకీలోనికి ఎక్కించుకుని విక్రమపురి వైపు బయలుదేరాడు. కొంతసేపటికి విక్రమపురి కోటలోకి దిగింది మాయా పల్లకి. కోటంతా పచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉండటం చూసి మహేంద్రపాలుడు వివాహ ప్రయత్నంలో ఉన్నాడని గ్రహించి విక్రమసేనుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ కోటలోకి ప్రవేశించాడు. విక్రమసేనుని చూడటంతో మహేంద్రపాలుడు ఒక క్షణం స్తంభించిపోయి తిరిగి తేరుకుని కోపంతో, దేశ బహిష్కరణ శిక్ష విధించిన మరలా తిరిగి వచ్చిన ఈ ద్రోహిని బంధించండి అన్నాడు. ఇంతలో ప్రతాపసింహుడు అక్కడికి రావటంతో భటులు విక్రమసేనుణ్ణి బంధించకుండా వినయంగా సేనానికి నమస్కారం చేశారు. అది చూసి ఆగ్రహంతో మహేంద్రపాలుడు కత్తి దూశాడు. ప్రతాపసింహుడు కూడా కత్తి తీసి, ఓరి దుర్మార్గుడా, నీ దురాశతో మా కుటుంబాన్ని అష్టకష్టాలు చేసిన నిన్ను బ్రతకనివ్వను అంటూ ఒక్క పోటుతో పొడిచాడు. దాంతో మహేంద్రపాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మహేంద్రపాలుని చావుతో ప్రజలు సంతోషించి విక్రమసేనుణ్ణి రాజుగా ఉండమని కోరారు. ఆ సమయంలో సామంతరాజు తన కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోమన్నాడు. అందుకు విక్రమసేనుడు అంగీకరించిన పిదప వారికి వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత విక్రమసేనుడు కపాల కిరీటాన్ని బయటకు తీసి దాన్ని గుండంలో పడవేసి, మహత్తర శక్తి గలవి మన వద్ద ఉంటే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది అన్నాడు. ఆ మాటలకు చంద్రవర్మ సంతోషించి మిత్రుని ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించాడు. ఆ తర్వాత చంద్రవర్మ మిత్రుడైన విక్రమసేనుడికి వీడ్కోలు చెప్పి తన రాజ్యం అయిన మహేంద్రపురానికి తిరిగి వెళ్ళిపోయాడు.